దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుమును. 138వ కీర్తన 8వ వచనము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను వీడువను. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనము. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ వచనము. నీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 25వ వచనము. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. 55వ కీర్తన 22వ వచనము. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనము. తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనము. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నిర్గమకాండం 20వ అధ్యాయం
24వ వచనము. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనము. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. విలాపవాక్యములు 31వ వచనము 32వ వచనము. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనము. దేవుడు ఈ వాగ్దానపు వాక్యములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన జీవితాలలో తన వాగ్దానములను నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.